సాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను హోంగార్డ్ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ ఉమాశంకర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తుంది ఓ బాధితురాలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గంట ఊరుకు చెందిన బాధితురాలు కుటుంబ సమస్య విషయంలో 4 నెలల క్రితం పలమనేరు పిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన హోంగార్డ్ కిరణ్ కుమార్ బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని వేధించడం మొదలుపెట్టాడు. అదే స్టేషన్లో తనకు తెలిసిన కానిస్టేబుల్ ఉమాశంకర్ కు తన బాధ తెలిపింది బాధితురాలు. దీంతో అతడు సైతం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగి వేసారిపోయిన తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్తోంది. ఈ క్రమంలోనే తనపై ఉమాశంకర్ అఘాయిత్యం చేశాడని ఆరోపించింది బాధితురాలు. ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది బాధితురాలు. నేను ఒక కష్టంలో వచ్చాను, నన్ను హెల్ప్ చేయని కోరాను. ఒకడు బాధ పెడుతున్నాడు అనేసి మీ దగ్గర సహాయానికి వచ్చాను. మీరు ఇలాగే మాట్లాడితే మీకు ఇట్లా న్యాయం కాదు సార్. నేను చాలా బాధల్లో ఉన్నాను, నేను చాలా తీరని కష్టాల్లో నేను ఉన్నాను. అలాంటినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం న్యాయం కాదు అని చెప్పినా కూడా తను 1కి 10 సార్లు ఇంటికాడికి వచ్చి వేధించేవాడు. ఒకరోజు వీళ్ళ వల్ల నేను నా భర్త గురించి బాధపడి నాకు ఇలా జరిగింది, వీళ్ళు కూడా ఇలా మోసం చేస్తున్నారు అనేసి బాధతో నేను సూసైడ్ చేసుకున్నాను అనేసి దేవరకొండ మీదకి వెళ్ళాను. నేను నా 3 బిడ్డలు వెళ్ళిన తర్వాత నేను సరే ఎట్లా అనేసి కొంచెంసేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని సరే ఆయనకి దేవేంద్ర కాల్ చేద్దామని చేస్తే తను ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను నిల్చుకో ఉంటే నీ మొబైల్ నంబర్, నీ అడ్రస్సు, నీ భర్త పేరేమి అనేసి నా దగ్గర తీసుకొని ఆ నా నంబరు ఉమాశంకర్కి సెండ్ చేయమని ఇంకో కానిస్టేబుల్తో చెప్పాడు. సరే అనేసి నేను సైలెంట్గా ఉంటే మళ్ళీ కొంతసేపు తర్వాత నేను సరే ఈయన కానిస్టేబుల్ కదా, మళ్ళీ నాకు సహాయపడతాడేమో, ఇప్పుడు నేను చావే పరిస్థితిలో ఉన్నాను, తను ఒక హెల్ప్ చేస్తాడేమో అనేసి తనకు ఒక మిస్ కాల్ ఇచ్చాను. ఒక మిస్ కాల్ ఇచ్చిన 15 నిమిషాలకి వేరే నెంబర్ నుంచి ఉమాశంకర్ కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నేను చెప్పవద్దునా అని. సరే నేను ఎక్కడున్నావు, నేను ఇట్లా ఉన్నాను, రాత్రి గొడవ జరిగింది కదా, నువ్వు కూడా ఉన్నావు కదా, ఇట్లా నేను చర్చడానికి ఇక్కడికి వచ్చేసాను, నేను మనస్బద్ధంగా బాధేసి నేను ఇక్కడికి వచ్చాను అంటే, వదినా నువ్వు ఏం చేసుకోవద్దు, నేను ఇప్పుడుదా డ్యూటీకి వెళ్ళాను, జాయిన్ అయ్యేసి నేను ప్రజెంట్ వేసుకొని నీ దగ్గరకు నేను వస్తాను, వెయిట్ చేయాడే అని చెప్పాను. సరే నేను వచ్చేది కాదు, మీ అన్నని దేవేంద్రాని తోడుకుని నువ్వు రావా, నేను తనతో మాట్లాడాలా అనుకుంటున్నాను అంటే, సరే నువ్వు ఆడే వెయిట్ చేయి, ఎవరెవరు ఉన్నారు అని. నేను నా 3 బిడ్డలు ఉన్నాము, దానికోసం వెయిట్ చేస్తాను సార్ అంటే, సరే నేను వస్తాను అనేసి తను కార్లో వచ్చాడు, వైట్ కలర్ కార్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడ అన్నయ్య ఆయన దేవేంద్ర రాలేదా అని అడిగిన తర్వాత, లేదు వస్తాడు తనతో నేను మాట్లాడు అనేసి నాతో చెప్పి ఆడ కూర్చోబెట్టాడు. కూర్చో ఇక్కడ 1 నిమిషం అనేసి కార్లో వెళ్ళి 3 కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చాడు. ఒకటి బిడ్డకి ఇచ్చాడు, ఒకటి తను తాగాడు నా ముందర, తర్వాత నాకు ఇచ్చాడు. సరే టెన్షన్గా ఉన్నావు కదా, టెన్షన్గా ఉన్నావు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు తాగు ఈ కూల్ డ్రింక్ అనేసి నాకు ఒక ఇచ్చాడు. అది ఓపెన్ చేసి తనే ఇచ్చాడు, ఓపెన్ చేసి నువ్వు తాగు అని ఓపెన్ చేసిన తర్వాత నేనే తీసుకొని బాటిల్ తాగాను. తాగిన ఒక 2 నిమిషాలకే నాకు ఏమీ తోచలేదు, నా శక్తిని నేను కోల్పోయాను. ఆ పరిస్థితిలో నన్ను పైకి వెళ్ళి నన్ను ఈడ్చుకొని వెళ్ళాడు. నా పెద్ద బిడ్డ అడ్డం వస్తే తనకు ఒక చెంప దెబ్బ కొట్టి తనకి సైడ్లో పెట్టి నన్ను తోడుకొని వెళ్ళి ఆ చెట్ట దగ్గర నన్ను బలవంతం చేశాడు, నన్ను చేశాడు. కాళ్ళు పట్టుకున్నా, నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు అని నేను వేడుకున్నా, నన్ను వదులుకున్నా, నన్ను ఇలా చేశాడు. చివరకు జిల్లా ఎస్పీకి ఇదే విషయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని సీఐని ఆదేశించారు ఎస్పీ. అయితే ఘటన జరిగింది తన పరిధి కాదని అటు బంగారుపాలెం సీఐని కలవాలని ఆయన సూచించారు. దీంతో బాధితురాలు బంగారుపాలెం సీఐని కలిసింది. అయితే పోలీసుల మీదే ఫిర్యాదు చేస్తామా అంటూ తనను అక్కడ బెదిరించారని చెప్తుంది బాధితురాలు. ఈ విషయంలో ఎస్పీ స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వాపోతుంది బాధితురాలు. ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మానభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే
ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాతమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పినా కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా చేస్తే మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTVs చూసుకున్నా కూడా 11 12 ఎప్పుడో బెనిఫిట్. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్.